ఈరోజు ఈ వీడియోలో నేను మీకు థ్రెడ్ లేకుండా సన్నని పైపింగ్ అనేది మనం ఏ విధంగా చేయొచ్చు రౌండ్ నెక్కి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తున్నానండి. మనం థ్రెడ్ లేకుండానే ఈ విధంగా సన్నగా మంచి ఫినిషింగ్తో మనము పైపింగ్ అనేది అయితే చేసుకోవచ్చు అండి. ఓన్లీ క్లాత్ పెట్టి మాత్రమే మనం పైపింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఏ విధంగా మనం ఇంత నీట్ ఫినిషింగ్ అనేది థ్రెడ్ లేకుండానే రౌండ్ మెడకి వేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే చూడండి. మీకు ఎక్కడా కూడా ఒక చోట లావుగా ఒక చోట సన్నగా అలా ఏం రాదండి. మొత్తం కూడా ఒకే సైజులో మీకు ఈ విధంగా అయితే పైపింగ్ అనేది వేసుకోవచ్చు. ఒరిజినల్ క్లాత్ పెట్టండి. ఒరిజినల్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలి. దానిపైన వచ్చేసి లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు పిన్స్ అనేటివి పెట్టండి. మెడ చుట్టూతా పిన్స్ అనేటివి పెట్టుకోండి. పిన్స్ పెట్టకపోతే కుట్టేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు జరిగిపోతుందండి. కాబట్టి తప్పకుండా కూడా పిన్స్ అనేటివి అయితే పెట్టుకోండి. ఓకేనా? పిన్స్ పెట్టుకున్న తర్వాత 1/4 ఇంచు ఖర్చుతో మెడ చుట్టూతా కూడా ఈ విధంగా అవుట్లైన్ అనేది అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే అవుట్లైన్ అనేది మార్క్ చేస్తున్నామో 1/4 ఇంచు ఖర్చుతో దాని మీదే ఒకసారి కుట్టాలి. స్టార్టింగ్ ఎండింగ్లో రఫ్ కుట్ అనేది అయితే వేసుకోండి. లోపల ఉన్నటువంటి ఒరిజినల్ క్లాత్ మొత్తం కూడా లైనింగ్ క్లాత్కి ఈక్వల్గా కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు మెడ చుట్టూతో కూడా కట్స్ పెట్టుకోండి. మనం ఏదైతే కుట్టు అనేది వేసుంటామో ఆ కుట్టు దాకా కట్స్ అనేటివి పెట్టుకోవాలి. ఈ విధంగా క్రాస్గా అక్కడక్కడ మెడ చుట్టూతో కట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టిన తర్వాత ఈ లైనింగ్ క్లాత్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇలా పెట్టేసుకొని మనము అనిగే కుట్టు అనేది అయితే వేసుకోవాలండి. మెడ చుట్టూతా కూడా మీరు కుట్టేటప్పుడు లైనింగ్ క్లాత్ మీదే కుట్టు అనేది అయితే పడాలి. ఓకేనా? ఈ విధంగా అయితే మీరు మెడ చుట్టూతా కూడా కుట్టాల్సి ఉంటుంది. ఇలా మనం మెడ చుట్టూతా కూడా కుట్టుకోవాల్సి ఉంటుందండి. ఇలా కుట్టడం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ అనేది అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ మొత్తం కూడా ఈ విధంగా లోపలికి పెట్టేసేయండి. ఫైనల్గా మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మెడ కుట్టేసిన తర్వాత అండి మనము లైనింగ్ క్లాత్ అనేది ఒరిజినల్ క్లాత్కి జాయిన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఈ విధంగా పిన్స్ అనేటివి అయితే పెట్టుకోవాలండి. ఇలా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఒక 1/4 ఇంచు ఖర్చుతో మొత్తం ఈ విధంగా అయితే డ్రా చేసుకోండి. ఏదైతే మనము ఈ విధంగా 1/4 ఇంచు ఖర్చుతో అవుట్లైన్ అనేది డ్రా చేస్తుంటామో దాని మీద కుట్టు అనేది అయితే వేసుకోవాలండి. ఓకేనా? ఈ విధంగా మీరు డ్రా చేసుకోవడం వల్ల మీరు కుట్టేటప్పుడు చాలా తొందరగా కుట్టగలుగుతారండి. మంచి ఫినిషింగ్ అనేది తీసుకురాగలుగుతారు. ఓకేనా? కాబట్టి ఈ విధంగా తప్పకుండా కూడా ఇలా మార్కింగ్ చేసుకొని ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అనేది అయితే జాయిన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట.
తర్వాత మనము ఈ పిన్స్ అనేటివి అయితే తీసివేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు మనకి ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుందో ఆ ఒరిజినల్ క్లాత్ అంతా కూడా లైనింగ్ క్లాత్కి ఈక్వల్గా కటింగ్ చేసేసుకోండి. ఈ విధంగా మనము రౌండ్ నెక్ అనేది ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మనం పైపింగ్ అనేది వేసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా, థ్రెడ్ లేకుండానే మనం పైపింగ్ అనేది అయితే వేస్తున్నామండి. ఇక్కడ ఎప్పుడైతే మీరు ఈ విధంగా కుట్టిన తర్వాత మీరు పైపింగ్ వేసుకున్నారంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. ఓకేనా, 1.5 ఇంచు వెడల్పు అనేది తీసుకోండి. క్రాస్ పీస్ అనేది తీసుకోండి. ఓకేనా, క్రాస్ పీస్ అనేది 1.5 ఇంచు వెడల్పుతో తీసుకోండి. ఓకేనా, రౌండ్ నెక్కి మనం వేయాలి అనుకున్నప్పుడు తప్పకుండా కూడా క్రాస్ పీస్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసేసి 1/4 ఇంచు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసి చివర్లను కుట్టు అనేది అయితే వేసుకోండి. ఈ క్రాస్ పీస్ అనేది రైట్ సైడ్ పెట్టాలండి. ఓకేనా, క్రాస్ పీస్ అనేది రివర్స్ సైడ్ కాకుండా రైట్ సైడ్ పెట్టాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి జాకెట్ అనేది రివర్స్ సైడ్ పెట్టుకోవాలండి. ఓకేనా, ఈ విధంగా రివర్స్ సైడ్ పెట్టాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ పీస్ మీద ఇలా జాకెట్ పెట్టుకునేటప్పుడు 1/4 ఇంచు ఖర్చు అనేది ఉండేలాగా చూసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఎడ్జ్లో కుట్టు అనేది వేయాలన్నమాట. జాకెట్ క్లాత్ ఉంది కదండి, ఎడ్జ్లో కుట్టు అనేది అయితే వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనా, ఖర్చు అనేది ఎక్కడా కూడా మనం జాకెట్ క్లాత్కి పెట్టకూడదండి. చివర్లను మాత్రమే కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, పట్టీకి ఎలాగో మనం 1/4 ఇంచు ఖర్చు అనేది వదిలేసాం కాబట్టి సరిపోతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా అయితే చివర్లను కుట్టు అనేది వేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ కుట్టండి. ఇలా మనం కుట్టేసిన తర్వాత చూడండి మీకు చాలా మంచి ఫినిషింగ్ అనేది అయితే వస్తుందండి ఈ విధంగా కుట్టడం వల్ల. ఓకేనా, ఇప్పుడు మనము ఈ యొక్క పైపింగ్ క్లాత్ ఏదైతే ఉంటుందో ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చూసారా ఎంత సన్నగా మనకి మంచి ఫినిషింగ్తో కనిపిస్తుందో. ఈ విధంగా లోపలికి క్లాత్ ఫోల్డ్ చేసుకుంటూ మనము కుట్టు అనేది అయితే ఇక్కడ వేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ కుట్టేటప్పుడు పైపింగ్ క్లాత్ మీద కుట్టు అనేది వెళ్ళకూడదండి. ఓకేనా, జాకెట్ క్లాత్ మీదే ఉండాలన్నమాట. పైపింగ్ క్లాత్కి ఆనుకొని కుట్టు అనేది అయితే రావాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా అయితే క్లాత్ని ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టు అనేది అయితే వేసుకోండి. చాలా మంచి ఫినిషింగ్ అనేది అయితే ఉంటుందండి. మన థ్రెడ్ లేకుండానే చాలా మంచిగా ఫినిషింగ్ అనేది అయితే తీసుకురావచ్చు అనమాట. చాలా సన్నగా మనకి వస్తుందన్నమాట. ఓకేనా, ఇంకోటి ఏంటి అని అంటే మామూలుగా మనము ఈ పైపింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఒక చోటున లావుగా ఇంకో చోటుగా సన్నగా అలా వస్తుందండి. లోపలికి మన క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా కుట్టినా కూడా మనకి ఒక చోట లావుగా ఒక చోట సన్నగా అలాగా ఫినిషింగ్ పోతూ ఉంటుందన్నమాట. కానీ మీరు ఈ విధంగా కుట్టడం వల్ల ఏంటి అని అంటే మీకు ఎక్కడ కూడా అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈక్వల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే లెవెల్లో అయితే వస్తుందండి. అది కూడా చాలా సన్నగా వస్తుందన్నమాట. ఓకే, ఈ విధంగా పైపింగ్ వేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, చాలా మంచి ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మనకి ఇలా ఓపెనింగ్ ఉంది కదండి, అక్కడ మన హెమ్మింగ్ వర్క్ చేసుకుంటే బాగుంటుంది చూడడానికి. ఓకే, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అనేటివి చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. ఓకేనా.